పనిమంతుడు పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలిపోయినట్టు అలాంటి బిగినర్ కుడుములు చేస్తే ఇలా ముక్కలైపోయినాయి మాట. అయితే అయింది కానీ టేస్ట్ మాత్రం సూపర్ గా వచ్చిందండి. ముందుగా అయితే 2 గంటల పాటు నానబెట్టుకున్న శనగపప్పు కప్పుకి కప్పున్నర వాటర్ వేసుకుని కొంచెం కొబ్బరికూర కూడా వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని అయితే మరిగించేసుకోవాలి. అలా మరిగించుకున్న దాంట్లో బియ్యం రవ్వ కూడా వేసేసుకుని 5 to 10 minutes అయితే సిమ్ లో పెట్టుకుని మగ్గించేసుకోవాలి. అలా మగ్గించుకున్న తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే వీడియోలో చూపించినట్టుగా అయితే కుడుముల్లా చుట్టేసుకోవాలండి. ఇక్కడ నేనైతే బెల్లం కుడుములు కూడా చేశానమాట. ఇదేంటి కుడుములనే కదా చెప్పింది, మళ్ళీ బెల్లం కుడుములు అంటుంది సపరేట్ గా అని అంటున్నారా? అందులోనే కొంచెం మధ్యలో వీడియోలో చూపించినట్టుగా చేసుకుని కొంచెం బెల్లం తురుము ఇంకొంచెం కొబ్బరి వేసుకుని పైన పిండి వేసేసుకుని కవర్ చేసేసుకుని లడ్డూలా చుట్టేసుకుంటే అంతేనండి, బెల్లం కుడుము రెడీ. అలా చేసుకున్న వాటిని ఇడ్లీ కుక్కర్ లో వేసుకుని ఒక 10 minutes ఉడికించేసుకుంటే కుడుములు అయితే రెడీ అయిపోయినాయి. వీడియోకి వ్యూస్ వేలల్లో వెళ్తుంటే లైక్స్ మాత్రం వందల్లోనే వస్తున్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.